మా వనపర్తి సంబంధించిన మా మాజీ కౌన్సిలర్ మా నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కేవలం ప్రజల నిర్ణయం, సర్వేల ఆధారంగానే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే టికెట్ కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని, స్థానిక ప్రజల ఆమోదం ఉన్న వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీరే ఎలక్ట్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసుకోండి, ఆయననే కౌన్సిలర్గా గెలిపించుకోండి అనేటువంటి నినాదంతో ఇలా మీ వార్డులో ఎవరు గెలిచాలో మీ అందరూ కలిసి కూర్చొని ఆ అభ్యర్థి ఎంపిక చేయండి. దీనికి స్టేట్ ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆ అభ్యర్థి మీద సర్వే చేసి గెలుపు ఓటములను అంచనా వేసి ఆ అభ్యర్థులకు టికెట్ ఇస్తారు తప్ప నేనేదో పరిశీలన ఉంది కాబట్టి నేనని లేదా ఇంకో గౌరవ శాసనసభ్యుడు నా మున్సిపాలిటీలో నేనేం చెప్తే అది కావాలనే ఆలోచన నడవదు. దయచేసి అందుకే మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఎవరు గెలిస్తే వారికే పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక మీ వార్డు ప్రజల నిర్ణయం మేరకే జరుగుతుంది కాబట్టి, గెలుపు ఆధారంగా జరుగుతుంది కాబట్టి మీ వార్డులో కూర్చొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎలక్ట్ అనే పద్ధతి ద్వారా చేసుకోవాలని సందర్భంగా పార్టీ పరిశీలకుడు మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరూ చూస్తే చాలా గర్వంగా కనబడుతుంది. 7 ఎమ్మెల్యేలని ఎంపీని అత్యధిక రికార్డుతో గెలిపించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు ఒక మార్గదర్శిగా నిలిచినారు. మన సర్పంచులు కూడా అనేక స్థానాలు గెలిచినారు. ఇప్పుడు కూడా 7 మున్సిపాలిటీలు. ఇక వనపర్తి జిల్లా ఆత్మకూరులోని అంబాల బ్రహ్మేశ్వర దేవస్థానంలో పరాభవనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.